నుండి బయలుదేరాడయ్యప్ప విజయవాడ కొండపైకి చేరినాడు అయ్యప్ప పెదవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప ఆదిశక్తి కొందనాలు చేసినాడు అయ్యప్ప జై భవాని జై భవాని అన్నాడు అయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికొస్తాడయ్యప్ప ఇక అక్కడి నుండి నేరుగా అయ్యప్ప ఎక్కడికి వెళ్ళిండు స్వామి పూజ భజన జరుగు చోటుకొచ్చినాడు అయ్యప్ప అభిషేకం అర్చనలు స్వీకరించాడయ్యప్ప తప్పు సీను భజనలన్నీ విన్నాడు అయ్యప్ప స్వాములతో పేట తుళ్ళి ఆడినాడు అయ్యప్ప